మాజీ మంత్రివర్యులు ప్రజా నాయకులు స్వర్గీయ ఆనం వెంకటరెడ్డి విగ్రహావిష్కరణ ఈ నెల 8వ తేదీ ఉదయం 10 గంటలకు నెల్లూరు నగరంలోని రామలింగాపురం ఆనం వెంకటరెడ్డి సెంటర్ నందు పునఃఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని మాజీ కార్పొరేటర్ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆనం రంగమయూరి తెలిపారు. సాయంత్రం కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర టీడీపీ అధ్యక్షులు మామిడాల మధు, టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. సందర్భం ఈ నెల 8వ తారీఖున రేపు వచ్చేటటువంటి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మన నెల్లూరులో రామలింగాపురం హరినాథపురం జంక్షన్ సెంటర్ అయినటువంటి ఆనం వెంకటరెడ్డి సెంటర్ వద్ద ఇది వరకు ఒక సంవత్సరం క్రితం దాకా అక్కడ ఆనం వెంకటరెడ్డి విగ్రహం ఉండటం అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. అక్కడ అభివృద్ధి కార్యక్రమాలలో భాగమైనటువంటి ఫ్లైఓవర్ కార్యక్రమం చేసేటప్పుడు ప్రభుత్వం వారు ఆర్ఎన్బి అధికారులు, ఆ ఫ్లైఓవర్ వేసేటటువంటి అధికారులు వీళ్ళందరి కోరిక మేరకు అభివృద్ధి కార్యక్రమాలు చేసేటప్పుడు ఆ యొక్క శిలా విగ్రహాన్ని కొద్ది రోజులు తాత్కాలికంగా తీసి మళ్ళీ ఆ యొక్క కార్యక్రమం అయిపోయిన తర్వాత, అంటే ఫ్లైఓవర్ డెవలప్మెంట్ కార్యక్రమం ఫ్లైఓవర్ అయిపోయిన తర్వాత, కట్టడం అయిపోయిన తర్వాత మళ్ళీ అదే బొమ్మని అక్కడ ప్రతిష్ఠించుకోవచ్చు అని చెప్పి ఆ రోజు మా అందరికీ కూడా కుటుంబ సభ్యులకు కానీ మరియు నెల్లూరులో ఉంటున్నటువంటి ఆనం వెంకటరెడ్డి గారి అభిమానులకు, వివేకానంద రెడ్డి గారి అభిమానులకు, కుటుంబ సభ్యులకు అందరికీ కూడా తెలియజేసి ఆ యొక్క విగ్రహాన్ని తీసి మళ్ళీ ఫ్లైఓవర్ని పరిపూర్ణంగా పూర్తి చేసిన తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే అప్పుడు ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఆ యొక్క కార్యక్రమం వాయిదా వేసుకొని కొద్ది రోజుల తర్వాత చేద్దామని చెప్పి వాయిదా వేయడం కూడా జరిగింది. తర్వాత ఈరోజు ఫ్లైఓవర్ అయిపోయింది, అక్కడ ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా పూర్తిగా నీట్గా జరిగిపోవడం కూడా జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఆనం కుటుంబ సభ్యులు కానీ అభిమానులు కానీ ఆనం వెంకటరెడ్డి ఏసీ సుబ్బారెడ్డి గారి అభిమానులు మరియు ఆనం వివేకానంద రెడ్డి, రామనారాయణ రెడ్డికి, అదేవిధంగా అన్నదమ్ములు జయకుమార్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి వీళ్ళందరి స్నేహితులు, వాళ్ళతో ఉండేటటువంటి వాళ్ళు అందరి కోరిక మేరకు ఈరోజు మళ్ళీ అక్కడ ఆ యొక్క ఆనం వెంకటరెడ్డి గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించేదానికి ఈ నెల 8వ తారీఖున ఆ యొక్క కార్యక్రమం చేసేదానికి తలపెట్టడం కూడా జరిగింది. అయితే ఒక నెల రోజుల నుంచి కూడా అక్కడ ఐలాండ్ ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ట్రాఫిక్కి కానీ అక్కడ ఉంటున్నటువంటి ఆ ఐలాండ్ కింద ఎంతవరకు అయితే మనం ఇదివరకే పర్మిషన్ ఉన్నటువంటి విగ్రహానికి ఆ స్థలం ఎంతవరకు ఉండాలో ఇవన్నీ కూడా చూసి ఒక నెల రోజుల నుంచే ఆ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టి రేపు ఇంక 2 రోజుల్లో రాబోయేటటువంటి ఆదివారం జూన్ 8వ తేదీ ఉదయం 9:30కి మళ్ళీ ఆ యొక్క విగ్రహాన్ని, ఆనం వెంకటరెడ్డి గారి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించే కార్యక్రమాన్ని తలపెట్టడం కూడా జరిగింది. కాబట్టి నెల్లూరు ప్రజానికం, జిల్లాలో ఉంటున్నటువంటి ఆనం అభిమానులు కానీ ముఖ్యంగా పాత తరం నాయకులు ఆనం వెంకటరెడ్డి గారు, ఏసీ సుబ్బారెడ్డి గారు, భక్తవత్సల రెడ్డి గారు, సంజీవ్ రెడ్డి గారు వీళ్ళందరూ రాజకీయం చేసేటటువంటి రోజుల్లో వాళ్ళతో తిరిగినటువంటి నాయకులు, వారి వారసులు కానీ మరియు ఆనం వివేకానంద రెడ్డి గారు, రామనారాయణ రెడ్డి గారు, జయకుమార్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి, ఆనం అభిమానులు, వారి స్నేహితులు, నెల్లూరులో ఉంటున్నటువంటి పార్టీలకు అతీతంగా అందరూ ప్రతి ఒక్కరు కూడా ప్రజానీకం అందరూ కూడా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని వెంకటరెడ్డికి, ఆనం వెంకటరెడ్డి యొక్క శిలా విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా
మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు మన నెల్లూరులోనే కాదు బయట కూడా భావి తరాల బిడ్డలకి ముఖ్యంగా తెలియజేయాల్సినటువంటి విషయాలు, ఎవరు మన నెల్లూరుకి ఎక్కువ కాలం సేవ చేశారు, ఎవరెవరు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఇవన్నీ కూడా తెలియజేయాల్సిన అవసరం భావితరాల పౌరులకి మనందరి మీద ఉంది. ఆనం వెంకటరెడ్డి గారు ఎక్కువ కాలం సుమారుగా 12-13 ఏళ్ళు కంటిన్యూస్గా నెల్లూరుకి మున్సిపాలిటీ చైర్మన్గా, మరియు ఆత్మకూరుకి ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఇవన్నీ కూడా ఉండి ఆయన ఎన్నో సేవలు కూడా చేయడం కూడా జరిగింది మన నెల్లూరుకి. ఇవన్నీ కూడా తెలియాలా అంటే ఇటువంటి కాంస్య విగ్రహాలు ఎప్పుడైతే కనిపిస్తాయో బయట, ఇప్పుడు నేటి తరం బిడ్డలు అందరూ కూడా ఆయన ఎవరు, ఆయన గొప్పతనం ఏంది, ఆయన మన నెల్లూరులో చేసినటువంటి కార్యక్రమాలు ఏంది, ఆయన్ని చూసి మేము ఏ విధంగా స్ఫూర్తి చెందాలా అని ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు భావితరాల బిడ్డలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి తరుణం ప్రతి ఒక్కరి మీద, మనందరి మీద ఉంది. వాళ్ళకి తెలియజేయాల్సినటువంటి బాధ్యత. కాబట్టి ఇటువంటి శిలా విగ్రహాల వల్ల వాళ్ళు ఇవన్నీ కూడా తెలుసుకుంటారు. ఎక్కువ కాలం మున్సిపాలిటీ చైర్మన్గా ఉన్నాడంటే ఎంత సేవ చేసి ప్రజలకి ఎంత ప్రజానాయకుడు అయ్యాడు. నేను తెలుగుదేశం పార్టీలోనే ఉన్నా. మా చిన్నాన్నగారు ఆనం రామనారాయణ గారి అడుగుజాడల్లోనే నడుస్తూ ఉన్నా. ఇక్కడ కనిపించడం లేదంటే ఏదన్నా పదవో లేకపోతే నేను తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత వచ్చింది శాసనసభ ఎన్నికలు ఒక్కటే, దాంట్లో నేను పాల్గొనలేదు, మా ఇంట్లో పెద్దలు పాల్గొన్నారు. తర్వాత ఏమన్నా వస్తాయేమో చూసి ప్రజల్లో ఏదైనా పాల్గొని ఏదైనా పదవి తెచ్చుకుంటే అప్పుడు కనిపిస్తాను. ఈ లోపల నేను కనిపించేది ఏంది మా చిన్నాన్నతో తిరగడమే కదా, వాళ్ళు పెద్దవాళ్ళు ఎట్ట చెప్తే అట్ట చేయడమే.